సృష్టించినవాడు, విశ్వాన్ని సృష్టించినవాడు విశ్వబ్రహ్మ, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ అనేటువంటి భగవానుడు. మరి ఈ విశ్వకర్మ భగవానుడి సంతతి అయినటువంటి 5గురు మనుబ్రహ్మ అంటే కమ్మరం వృత్తి వారు, ఇనుము వృత్తి చేసేటువంటి వారు. పొలం దున్నాలి అంటే ఇనుముతో చేసినటువంటి, ఇప్పుడంటే యంత్రాలు వచ్చాయి, పొలం దున్నాలి అంటే ఇనుముతో చేసినటువంటిది కావాల్సి ఉంటుంది. అట్లాగే మరి తలుపులు కానీ ఇనుముకు సంబంధించినటువంటి ఏ వస్తువు తీర్చిదిద్దాలి అన్నా కూడా మనుబ్రహ్మ అవసరం ఉంటుంది. అట్లాగే మయబ్రహ్మ కర్ర పని వృత్తి చేసేటువంటి వాళ్ళు. దేవాలయాలకు సింహద్వారాలు చేయాలన్నా, గృహానికి సింహద్వారం చేయాలన్నా, పొలం దున్నడానికి నాగలి నిర్మించాలన్నా కూడా ఆ మయబ్రహ్మ చేసినటువంటి నాగల ద్వారానే ఆ పొలాన్ని దున్నేటువంటి వాళ్ళు. కష్టు బ్రహ్మ ఇత్తడి పని చేసేటువంటి వాళ్ళు. ఇంట్లో ఉండడానికి బిందెలు కావాలన్నా, అట్లాగే దేవాలయాలకి గోపురాలు ఇత్తడి దాంతో గోపురం తయారు చేయాలన్నా, అట్లాగే ఇత్తడి విగ్రహాలు కావాలన్నా కూడా వస్తు బ్రహ్మ అనేటువంటి వాళ్ళు చేయాలి. శిల్పి బ్రహ్మ దేవుడి రూపం ఎవరికి తెలియదు, అందరూ వెళ్తున్నాం, గుడికి వెళ్ళి మొక్కుతూ ఉన్నాం, విష్ణువాలయం వెళ్తున్నాం, రామాలయం వెళ్తున్నాం, శివాలయం వెళ్తూ ఉన్నాం. దానికి మూలం ఎవరు? మీ పిల్లలు ఉన్నారంటే మీ పిల్లలు పుట్టడానికి మూలం ఎవరు? మీరు తల్లిదండ్రులు. అట్లాగే స్వామివారి విగ్రహం ఉన్నదంటే దానికి మూలం ఎవరు? సృష్టించిన వాడు కష్టు బ్రహ్మ. ఏ రూపం దేవుడు ఇట్లా ఉంటాడని వేదంలో చెబితే ఆ ఉన్న రూపాన్ని చెక్కి ఆ దేవాలయంలో పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఆ విగ్రహాన్ని అంటే భగవంతుడి రూపానికి సృష్టించినటువంటి వాడు, వేదంలో ఉన్నటువంటి విధానానికి సృష్టించినటువంటి వాడు కష్టు బ్రహ్మ. అట్లాగే శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ. విశ్వజ్ఞ బ్రహ్మ అంటే దేవుడికి ఆభరణం చేయాలన్నా, అట్లాగే బంగారు తొడుగు చేయాలన్నా, ప్రతి ఒక్కరి భార్య మెల్లో పుస్తలు చేయాలన్నా, అట్లాగే బంగారు ఆభరణాలు ఏమి చేయాలన్నా కూడా విశ్వబ్రాహ్మణే. ఈ 5 వృత్తులు చేసేటువంటి వాళ్ళు చేసేటువంటి వస్తువుల ద్వారానే ఈ సృష్టి అంతా కూడా నడవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. మరి పంతులు గారు మన భారతదేశంలోనే విశ్వబ్రాహ్మణులు ఉన్నారా, వేరే దేశంలో కూడా విశ్వబ్రాహ్మణులు ఉన్నారనే సందేహం మీకు రావచ్చు. మన దేశ హిస్టరీ అంటే భారతదేశ చరిత్ర, దేశ చరిత్ర తెలుసుకుంటే కనుక అన్ని దేశాల్లో కూడా విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. సింగులు అంటే కూడా వాళ్ళు విశ్వబ్రాహ్మణుల కిందికి వస్తారు. దాంట్లో కొంతమంది ఉన్నారు. అంటే ఈ విశ్వకర్మ భగవానుడి సృష్టి ద్వారానే సమస్త లోకాలన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు మొన్న టీవీలో. ఏం చెప్పారయ్యా అంటే పిల్లి కడుపులో పిల్లి, మనిషి కడుపులో మనిషి, గాడిద కడుపులో గాడిద, కుక్క కడుపులో కుక్క జన్మించేటువంటి తీర్చిదిద్దినటువంటి వాడు విశ్వకర్మ. శివుడికి కైలాస పర్వతంలో అంటే లంకాధిపతి, లంక అనేటువంటి పట్టణం శివుడికి నిర్మించినటువంటి రావణ బ్రహ్మ కూడా విశ్వబ్రాహ్మణుడే. అమ్మవారికి 18 ప్రాకారాలతో వజ్ర వైడూర్య వజ్ర వైడూర్యాలతో అట్లాగే పంచలోహాలతో సువర్ణంతో అన్నిటితో కూడా నిర్మించినటువంటి వాడు విశ్వకర్మ భగవానుడు. మరి ఇట్లాంటి విశ్వకర్మ భగవానుడు ఈ కలియుగములో ఇప్పుడు అనుకునేటువంటిది ఇంజనీరింగ్ అంటున్నాం. ఇంజనీరింగ్ అంటే విశ్వకర్మ ఎప్పుడో పుష్పక విమానాలు నిర్మించాడు. ఇప్పుడు మన విమానాల్లో వెళ్తూ ఉన్నాం. విశ్వకర్మ టెక్నాలజీ మనం ఇక్కడ ఉండి అక్కడ ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడేటువంటి శక్తి ఆ కాలంలోనే విశ్వకర్మ భగవాను సృష్టిలోనే ఉన్నది. అంటే ఆ విశ్వకర్మ భగవాను ఎక్కడైనా కూడా ఎందుకు ఆరాధన చేస్తూ ఉన్నారంటే కర్మాగారాల్లో ఏ వస్తువును సృష్టించాలి అన్నా కూడా విశ్వకర్మ భగవానుడు, విశ్వకర్మ సంతత్వాలు సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ విశ్వకర్మ భగవాను అందరూ కూడా విశ్వానికి సృష్టి, విశ్వబ్రాహ్మణులకు మాత్రమే విశ్వకర్మ భగవానుడు కాదు, ఈ సకల సృష్టి కూడా విశ్వకర్మ భగవానుడు, అందరికి కూడా దేవుడే. అట్లా అనుకుంటే కేవలం విశ్వబ్రాహ్మణులకే విశ్వకర్మ భగవంతుడు అనుకుంటే శ్రీకృష్ణుడు గొల్లవాళ్ళలో పుట్టాడు, గొల్లవాళ్ళకే దేవుడు అవుతాడు. మరి ఎవరికి కాడు అంటే దేవుడు అందరూ కూడా సర్వం సృష్టికర్త విశ్వకర్మ భగవానుడు. మీరు ఎవరికి పూజ చేసినా కూడా చెందేటువంటి సృష్టిని సృష్టించిన అధిపతికి చెందుతుంది. కాబట్టి ఈ విశ్వకర్మ జయంతి మహోత్సవం కర్మాగారాల్లో చేయడం ఎందుకయ్యా అంటే ఆ విశ్వకర్మ భగవానుడికి ఉన్నటువంటి జ్ఞానం, ఆ మేధస్సు, ఆ పూజ చేయడం వల్ల ఆ మేధస్సు, ఆ శక్తి కొంత ఆయన అనుగ్రహం వల్ల మీకు రావడం వల్ల గంటలో చేసేటువంటి పని అరగంటలో చేసేటువంటి శక్తి వస్తుంది, ఆ మేధస్సు వస్తుంది, ఆలోచించేటువంటి మేధాశక్తి వస్తుంది. ఈ 5 పనులతో పాటు బ్రాహ్మణ్యం చేసేటువంటి వాళ్ళు అంటే ఈ 5 వృత్తులతో పాటు బ్రాహ్మణ్యం చేస్తూ కూడా అందరు కూడా సేవలు అందించడం అనేటువంటి జరుగుతుంది. విశ్వబ్రాహ్మణ
విశ్వకర్మ సంతతి వారందరూ కూడా ఆ విశ్వకర్మ భగవాను పూజ చేయడం వల్ల మీ మేధస్సు అనేది పెరుగుతుంది. ఏ విషయంలో అయినా కూడా శక్తి అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఆయన పూజ చేయడం వల్ల ఇవన్నీ ఉపయోగాలు మీకు ఉంటాయి. बोलो विश्वकर्मा भगवान के, बोलो विश्वकर्मा भगवान के, बोलो विश्वकर्मा भगवान के. చాలా మంది అంటూ ఉంటారు విశ్వ బ్రాహ్మణులు కూడా పురోహితం చేస్తున్నారు అంటే ఒక తండ్రికి కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసు, కొడుకు ఎక్కువ తెలియదు, కొడుకు ఏం చేస్తున్నాడో తండ్రికి తెలుసు. అట్లాగే బిడ్డ ఏం చేస్తున్నాడని తల్లికి తెలుసు. అట్లాగే విగ్రహానికి పూజ చేసేటువంటి వాడికంటే విగ్రహాన్ని చెక్కి ఎక్కడ ఏది ఉండాలి, కాలికి ఏది ఉండాలి, చేతికి ఏది ఉండాలి, ముక్కుకి ఏది ఉండాలి, ఏది ఎంత సైజులో ఉండాలని చెక్కి పెట్టిన వాడు గొప్ప. అట్లాగే దాని కింద యంత్రం పెట్టినటువంటి వాడు విశ్వబ్రాహ్మడు. అంటే మీరు ఎవరికి మొక్కుతున్నారు? మీ అబ్బాయిని గౌరవిస్తున్నారు అంటే అందరు కూడా ఆ క్రెడిట్ అంతా ఎవరిది? తండ్రిది. తండ్రి గొప్పవాడై పిల్లోని చదివిస్తేనే వాడు గొప్పవాడయ్యాడు. అట్లాగే అందరూ కూడా వెళ్ళి గుడికి మొక్కుతున్నారంటే, విగ్రహానికి స్వామివారి మొక్కుతున్నారంటే ఎవరికి మొక్కుతున్నారు? ఇండైరెక్ట్ గా విగ్రహాన్ని సృష్టించిన వాడు ఎవరు? విశ్వకర్మ భగవానుడు. అంటే ఆ విశ్వకర్మ భగవానుడికి మాత్రమే మీరు మొక్కుతున్నారు. ఎవరికి మొక్కినా, ఎవరి ఏ రూపంలో మొక్కినా చెందేది భగవంతుడికి మాత్రమే.